పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 15 వచనములు 1 నుండి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయు చెయ్యజాలరు. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి క్రొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, 1917వ సంవత్సరం ఇదే రోజున మే నెల 13వ తేదీన అనగా 103 సంవత్సరాల క్రితం మరియ తల్లి లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా అనేటటువంటి ముగ్గురు చిన్నారు బిడ్డలకు దర్శనమిచ్చింది.
మొదటి దర్శనం మే నెల 13వ తేదీ కాగా, అదే సంవత్సరం అక్టోబర్ నెల 13వ తేదీన తన యొక్క చివరి దర్శనాన్ని ఈ ముగ్గురు బిడ్డలకు ప్రసాదించింది. ఈ దర్శనములో మరియ తల్లి ఇచ్చినటువంటి సారాంశం ఏమనగా, మొట్టమొదటిగా ప్రపంచములో ప్రజలు మారు మనస్సు పొంది ప్రపంచములో శాంతి కలుగునట్లుగా జపమాలను జపించాలి అని కోరింది మొట్టమొదటిగా. అదేవిధముగా మొదటి ప్రపంచ యుద్ధం అది ఆగిపోవాలని, ప్రపంచములో శాంతి రావాలని, రష్యా దేశంలో ప్రజలు మారు మనస్సు పొందాలని ఆ మరియ తల్లి ఈ ముగ్గురు బిడ్డలకు ఇచ్చినటువంటి సందేశములో కోరింది ప్రపంచానికి తెలియపరచమని. అయితే మరియ తల్లి 3 రహస్యాలను ఈ ముగ్గురు బిడ్డలకు తెలియపరచింది. ఈ 3 రహస్యాలు మొట్టమొదటిగా ఈ ముగ్గురు బిడ్డలలో ఫ్రాన్సిస్కో 1919వ సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత జసింతా 1920లో. అయితే లూసీ ఈ 3వ బిడ్డ 2005వ సంవత్సరం వరకు జీవించింది. 97 సంవత్సరాలు జీవించింది. మొట్టమొదటి రహస్యం, ఈ ఫాతిమా మాత 3 రహస్యాలలో మొట్టమొదటి రహస్యం ఏమనగా, 1927వ సంవత్సరములో లూసియా ఈ మొదటి రహస్యాన్ని బయల్పరచింది. ఈ మొదటి రహస్యం ఏమనగా, నిష్కలంక హృదయం గురించి తెలియపరచింది మరియ తల్లి. 2వ రహస్యంలో నరకం ఏ విధముగా ఉండబోతుంది అని 2వ రహస్యం తెలియపరిచింది. అయితే 2వ జాన్ పాల్ పోపు గారు 2000వ సంవత్సరములో ఈ 3వ రహస్యాన్ని లూసియమ్మ సన్నిధిలో ప్రపంచానికి తెలియపరచారు. ఈ 3వ రహస్యములో ఏమి ఉన్నది అనగా, తిరుసభకు అధిపతి అయినటువంటి తండ్రి తెల్ల వస్త్రములు ధరించేటటువంటి తండ్రి మీద హత్యా ప్రయత్నం జరిగి రక్తాన్ని చిందిస్తారు అని ఈ 3వ రహస్యంలో అప్పుడే తెలియపరచబడింది. 1917వ సంవత్సరంలోనే తెలియపరచబడింది. ఈ 3వ రహస్యం ఏమిటి అని తిరుసభ పండితులు అనేక రకాలుగా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే లూసీ, ఎవరైతే ఈ ముగ్గురు బిడ్డలలో ఉన్నారో లూసీ అనేటటువంటి ఆమె ఈ రహస్యం ఏమనగా, 2వ జాన్ పాల్ పోపు గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నమేనని ఆమె అంగీకరించింది. ఈ 3వ రహస్యం గురించి మనందరికీ కూడా తెలుసు. మీరు ఈ టీవీలో ఈ సమయంలో పోపు గారు మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం యొక్క వీడియోను చూడగలరు. 2వ జాన్ పాల్ పోపు గారు 1981వ సంవత్సరం ఇదే రోజున మే 13వ తేదీన ఫాతిమా మాత పండుగ రోజున వాటికన్ నగరంలో ఆయన ప్రజలందరికీ తన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. టాప్లెస్ జీబులో అందరినీ కరచాలనం చేసుకుంటూ పోతూ ఉండగా ఆలీ అనేటటువంటి ఒక అగంతకుడు బుల్లెట్లతో పోపు గారిని కాల్చాడు. ఇది పోపు గారి మీద జరిగినటువంటి హత్య ప్రయత్నం. ఆ వీడియోను మీరు చూడగలరు. అయితే పోపు గారు తన మీద హత్యా ప్రయత్నం జరిగినా కూడా ఏమాత్రం ఆదుర్ద పడలేదు, కంగారు పడలేదు. వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా 5:30 గంటల సేపు ఆయన సర్జరీ చేసిన తర్వాత ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏమనగా, నా మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తిని నేను మన్నిస్తున్నాను అని చెప్పాడు. చెప్పటమే కాదు, మరియ తల్లి ఫాతిమా మాత యొక్క శక్తి వలన ఆ బుల్లెట్ కీలకమైన
శరీర భాగాలకు తగలకుండా ప్రధానము కానటువంటి భాగాలకు తగిలింది. అది ఎక్కడో గుండెలోనూ ఎక్కడన్నా జరిగితే నేను అక్కడికక్కడికే చనిపోయేవాణ్ణి. మరియ తల్లి ఫాతిమా మాత యొక్క శక్తి ఈ బుల్లెట్ ప్రయాణం చేసేటటువంటి మార్గాన్ని మార్చివేసింది అని 2వ జాన్ పాల్ పాపు గారు ఆయన వెంటనే ఫాతిమా మాతకు వెళ్ళి తన యొక్క భక్తిని చాటుకున్నాడు. మీరు ఇప్పుడు ఆ వీడియోను చూసి ఉన్నారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఒక కిరీటాన్ని చూస్తున్నారు. ఆ కిరీటం పోర్చుగల్లులో ఫాతిమా మాతకు పెట్టేటటువంటి కిరీటం. ఆ కిరీటాన్ని మీరు చూసినట్లయితే కిరీటం మధ్యలో ఒక బుల్లెట్ ఉంటుంది. 2వ జాన్ పాల్ పోపు గారు ఏం చేశారంటే తన మీద తన శరీరంలోకి ఫాతిమా మాత పండుగ రోజున దూసుకొని పోయిన బుల్లెట్టును ఆయన ఫాతిమాకు పంపించి ఫాతిమా మాత కిరీటములో ఆ బుల్లెట్ను పెట్టమని ఆదేశించారు. ఇప్పటికీ కూడా ఫాతిమా మాత కిరీటములో ఆ బుల్లెట్ మనం చూడగలం. ఈ విధముగా ఫాతిమా మాత యొక్క శక్తి వలన పరిశుద్ధ పోపు గారు ఈ తన మీద హత్యా ప్రయత్నం నుంచి కాచి కాపాడబడ్డారు అన్నటువంటి సాక్ష్యాన్ని ఇవ్వటం, 4 సార్లు ఆయన ఫాతిమా మాతను దర్శించారు. చివరిగా 2000 సంవత్సరంలో కూడా ఈ 2వ జాన్ పాల్ పోపు గారు ఫాతిమా మాతను దర్శించారు. ఈ విధముగా మరియ తల్లి ఫాతిమా మాతగా వెలసి మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతమొందించటమే కాదు, కమ్యూనిస్టుల ప్రభావం ఆ రోజుల్లో మొదలైంది. ఆ తర్వాత అది అంతమవ్వాలి, ప్రపంచం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి అని ఆమె చేసినటువంటి విన్నపం కూడా నెరవేర్చబడింది. మరి ఈ రోజుల్లో మనం కరోనా వల్ల కష్టాల్లో ఉన్నాం. ప్రపంచ చరిత్రలో మరియ తల్లి అనేక సార్లు తన యొక్క శక్తివంతమైనటువంటి వేడుదల ద్వారా ఆమె మానవ జాతిని అనేక ఆపదల నుంచి రక్షించింది. మరి ఈ కరోనా సంక్షోభం నుంచి కూడా మరియ తల్లి మనలను రక్షించగలదు. అదే కాదు, అమెరికా దేశం జపాన్లోని హిరోషిమా అనేటటువంటి పట్టణం మీద అణుబాంబులు వేసింది, మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ అణుబాంబు వేసినటువంటి ఆ పడినటువంటి స్థలమునకు అత్యంత దగ్గరలోనే జేసు సభ గురువుల నివాసం ఉంది, దేవాలయం ఉంది అక్కడ. ఈ హిరోషిమా మీద అణుబాంబు వేసినప్పుడు చుట్టుప్రక్కల కొన్ని కిలోమీటర్ల వరకు మొత్తం బూడిదగా మారిపోయింది. ఇల్లు కానీ ఏమి కానీ నిలబడకుండా మొత్తం బూడిదిగా మారిపోగా ఈ అణుబాంబు పడినటువంటి ప్రదేశమును ఆనుకొని ఉన్నటువంటి స్థలం ఈ యేసు సభ గురువులు ఉన్నటువంటి దేవాలయం. అందులో ఆ దేవాలయం ఏమీ కాకుండా అది అలానే కాచి కాపాడబడగలిగింది. ఆ దేవాలయంలో ఆ మఠములో 8 మంది జేసు సభ గురువులు ఉన్నారు. ఆ బాంబు పడినప్పుడు ఎవ్వరికీ ప్రాణాపాయమే కాదు, ఆ తరువాత వారు మరణించినంత వరకు వారు మామూలుగా 30-40 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం వలన మరణించారు. వారి ప్రాణములు ఈ బాంబు వల్ల పోకుండా కాచి కాపాడబడి మాత్రమే కాదు, వారి శరీరంపై రేడియేషన్ కానీ ఏ ప్రభావము కానీ ఆ తరువాత సంవత్సరాలలో కూడా కనిపించలేదు. మీరు ఇప్పుడు ఆ ఫోటోలో ఆ దేవాలయాన్ని చూడగలరు. యారో మార్కుతో ఉన్నటువంటి ఫోటో మీరు చూడగలరు. ఆ ఫోటో చూసినట్లయితే చుట్టుప్రక్కల మొత్తం ఇల్లు కానీ ఇతర కట్టడాలు మొత్తం కూడా నేలమట్టమయ్యాయి, బూడిదిగా మారాయి. ఆ జేసు సభ గురువులు నివసిస్తున్నటువంటి ఆ మఠము దేవాలయం తప్ప. అయితే ఈ 8 మందిలో ఒక ప్రధానమైనటువంటి ఆ గురువుని ఇంటర్వ్యూ చేశారు సైంటిస్టులు, వారిని పరీక్షలు చేశారు. వీరు ఏ విధముగా కాచి కాపాడబడగలిగారు అనగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఫాతిమా మాత జపమాలను జపించమని
ఆదేశించింది. ఆ ఆదేశాలను మేము మా మఠములో పాటిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మేము జపమాలని జపిస్తూనే ఉన్నాం. అందుకే మా మఠం, ఈ దేవాలయం ఈ బాంబు దాడి నుంచి కాపాడబడి మాకేమీ ఎవ్వరికీ కూడా ఏమీ కాలేదు అన్నటువంటి సాక్ష్యాన్ని ఇచ్చారు. ఇక చివరిగా ఫాతిమా మాత గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సూర్యుడు చేసినటువంటి నృత్యం అనేటటువంటి అద్భుతం ఎంతో ప్రాధాన్యతమైనది. అక్టోబర్ నెల 13వ తేదీ 1917 సంవత్సరం ఈ ముగ్గురు బిడ్డలు లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా ముందుగానే అక్కడున్నటువంటి ప్రపంచానికి తెలియపరచారు. ఏమని? అక్టోబర్ 13వ తేదీన మరియ తల్లి దర్శనమిస్తుంది అని చెప్పినప్పుడు 70,000 మంది ప్రజలు అక్కడ ప్రత్యక్షముగా గుమికూడారు వారు చెప్పినటువంటి ప్రదేశంలో. ఈ 70,000 మందిలో విశ్వాసులున్నారు, సైంటిస్టులున్నారు, దేవుడంటే నమ్మకం లేదు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అని ఆశపడి చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా గొడుగులు తీసుకొని వచ్చారు ఆ సమయంలో. ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతూ ఉంది, ఆ పట్టణమంతా బురదగా మారింది. మరియ తల్లి ముందే వీరి ద్వారా తెలియపరిచింది, ఫలానా తారీఖున ఫలానా ప్రదేశంలో దర్శనాన్ని ఇస్తాను అని చెప్పి. అనుకున్నట్లుగానే ఈ 70,000 మంది ఫోటోగ్రాఫ్ తీశారు. ఆ తర్వాత ప్రత్యక్షముగా చూశారు. మరియ తల్లి నుంచి ఆ తల్లి దర్శనం ఇచ్చిన తరువాత తన నుండి సూర్య కిరణాలు, తన నుండి వెలుగు సూర్యుని వైపు వెళ్ళింది. సూర్యుని వైపు వెళ్ళగా సూర్యుడు అటు ఇటు తిరిగి నృత్యము చేసి ఆ తర్వాత భూమికి ఆ సూర్యుడు అత్యంత దగ్గరగా వచ్చి అప్పటి వరకు వర్షం కురిసి బురదగా మారినటువంటి ఆ ప్రదేశాన్ని ఎండిన నేల వలె తయారు చేశాడు. అందరూ కూడా గొడుగులు తీసి అప్పుడు మోకాళ్ళ మీద అందరూ ఉండి వాళ్ళు ఆరాధించారు. ఈ వీడియోని మీరు చూడగలరు. ఇది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రాధాన్యతగాంచినటువంటి అద్భుతం. ఈ బిడ్డల మాటలు నిజమేనని ప్రపంచమంతా నమ్మినటువంటి అద్భుతం. సూర్యుడు నృత్యము చేసేటటువంటి అద్భుతం. అయితే కొంతమంది అన్నారు ఇది మామూలుగా జరిగి ఉండవచ్చు, ఎందుకంటే మన వాతావరణంలో ఆకాశంలో కొన్నిసార్లు జరుగుతాయి. అయితే వారు చెప్పేదానికి మన సమాధానం ఏమిటి అనగా, కరెక్ట్గా అదే సమయంలో అదే రోజున జరుగుతుంది అని ఈ బిడ్డలకి ఎలా తెలుసు? ఈ ముగ్గురు బిడ్డలకి. వాళ్ళు సైంటిస్టులు కాదు. అంతకుముందే ఈరోజు మనకున్నటువంటి ఈ భూగోళ ఖగోళ శాస్త్ర సైన్స్ అంతగా డెవలప్ కాలేదు భవిష్యత్తున ఫలానా రోజు ఇది జరుగుతుందని చెప్పటానికి. ఈ విధముగా దేవుని యొక్క శక్తి ద్వారా, మరియ తల్లి యొక్క శక్తి ద్వారా ఈ ముగ్గురు బిడ్డలు ఈ ఫాతిమా మాత యొక్క దర్శనం ఇది నిజమైనది అని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము కూడా ఫాతిమా మాత యొక్క శరణు వేడుతూ ఆ ఫాతిమా మాత చెప్పినటువంటి విషయాలను మన హృదయాలలోకి స్వీకరించి జపమాలను జపిస్తూ ఆ తల్లి యొక్క దీవెనలను మనం పొందుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఫాతిమా మాత భక్తిని, ఆ తల్లి కోరుకున్నటువంటి విషయములను ప్రపంచానికి ప్రకటిస్తూ నిష్కలంక అమలోద్భవి మాతను, ఆమె యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియపరిచేటటువంటి విధముగా మమ్మల్ని ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించి వారికి ఆయుర ఆరోగ్యములను, శాంతి సమాధానములను, బంగారు భవిష్యత్తును అనుగ్రహించండి. ఈరోజు ప్రభువా, అనేక మంది దంపతులు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు.
ఆ దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని, అదే విధముగా వారి కుటుంబాలను తిరుకుటుంబం వలె మార్చమని, ఈ గృహాలను ప్రేమ, విశ్వాసము, నమ్మిక, సంతోషములకు నిలయములుగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. ఈ ఛానల్ కోసం ఆర్థికంగా సహాయం చేస్తున్న దాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను ఆశీర్వదించి వారి తలంపులను, కోరికలను నెరవేర్చండి. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా దివ్యవాణి టీవీతో చేతులు కలిపి ఇంటింటా సువార్త సుగంధాన్ని, మీ ప్రేమ అనేటటువంటి రక్షణ సువార్తను ప్రపంచమంతటా ప్రకటించుటకు కావలసిన శక్తియుక్తులను, ఆర్థిక వనరులను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన తండ్రి, ఫాతిమా మాతను స్మరించుకొనుచు సంతోషముతో మేమర్పించు మా దీనార్పణలను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా ఫాతిమా మాతను స్మరించుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా బూదిగంధముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసితివి.
తరతరములపై ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము ప్రార్థించుచు స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత జోజప్ప గారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబన్నుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు జపము. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటిపెట్టుకొని మీలో నన్ను పరిపూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికిని నేను మిమ్ము ఎడబాయకుండునట్లు చేయండి. ఆమేన్. ఆమేన్. ద్రాక్షావల్లిలో తీగలవోలి తనలో మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలి తనలో మనము నిలవాలని, మనలో తాను కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు. తనలో తాను కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు. ద్రాక్ష
ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలు మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలు మనము నిలవాలని. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, ఫాతిమా మాత సంస్మరణ చేసి కొనుచు సంతోషముతో మేమర్పించు మా దీనార్పణ ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన ఫాతిమా మాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మర్త శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి జపము. మహిమ ప్రతాపముతో నిండిన పునీత యోసేపు, మహిమ ప్రతాపమును నిండిన పునీత యోసేపు, మా దురితములందు మీ దాపు చేరుచున్నాము. మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణమును కోరి వచ్చుచున్నాము. జన్మ పాప రహితోద్భవయగు దేవమాత మీదను బాలయేసుని మీదను మీకుండిన ప్రేమను చూచి యేసు ప్రభువు తన దివ్య రక్తము చేత తెరచిన మోక్షము మేము చేరునట్లును మా అవసరములలో మీ మహాశక్తిని చూపి మాకు సహాయము చేయునట్లును మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించిన వారా యేసు ప్రభుని ప్రజలను మీ శరణమందుంచుకొనండి. మమ్ము మిక్కిలి ప్రేమించెడు తండ్రి, సకల పాపముల నుండి అశుద్ధము నుండి మమ్ము కాపాడండి. మహాబలము గల పోషకుడా, మేము పిశాచితో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూచి మాకు సహాయము చేయనవదరించండి. మరియు మీరు మరణాపాయము నుండి బాలయేసును కాపాడినట్లుగా తిరుసభను శత్రువుల తంత్ర శోధనల నుండి సకల దురితముల నుండి కాపాడండి. మమ్ము నిత్యముగా మీ శరణములో నుంచుకొనండి. మీ సుమాతృకను అనుసరించి మీ ఆదరువు క్రింద పరిశుద్ధులముగా జీవించి భాగ్యమైన మరణము పొంది నిత్యానంద మోక్షమున చేరునట్లు ప్రార్థించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో మరియ తల్లి ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఫాతిమా మాత మమ్ము బ్రోవగరావమ్మ. అమ్మ ఫాతిమా మాత మమ్ము బ్రోవగరావమ్మ. పాపులము హీనులము కాపాడరావమ్మా. పాపులము హీనులము కాపాడరావమ్మా. లూర్దు
మాతవు నీవే, ఫాతిమా మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే, విద్దు మాతవు నీవే, ఫాతిమా మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఫాతిమా మాత, మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఫాతిమా మాత, మమ్ము బ్రోవగరావమ్మా. పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువ ప్రకాష్ రెడ్డి, శౌరిలమ్మల ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జన్మదినం జరుపుకుంటున్న సిస్టర్ ఏరువ ఫాతిమా సిఎస్ఏకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పెంటారెడ్డి మత్యాసరెడ్డి, అన్నమ్మ, ఏరువ రాయపరెడ్డి శౌరీలు సమర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. బి లూర్దు మేరీ, దేవదాస్, వినయ్ కుమార్, కృష్ణ చైతన్య, స్వర్ణిమ, తన్షిక కుటుంబాల్లో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరుణ పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. నెల్లూరు మేత్రాసనం, ధరణికోట నిర్మల మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా డి నక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తిరుమల అనిత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం పి నిర్మల జ్యోతి 3వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆర్ రోజమ్మ పూజ. నెల్లూరు మిత్రాసనం ఒంగోలు విచారణ కొరివి ఐశ్వర్య చార్టెడ్ అకౌంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినట్లుగా హర్షిత తల్లిదండ్రులు కొరివి ఫ్రాన్సిస్, అరుణ
దొడ్డిడ దేవదాస్ సుభాషిణి పూజ. నందికొట్కూరు విచారణ 41వ వర్ధంతి సందర్భముగా డాక్టర్ అంతయాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జోసెఫ్ కెనడీ, నిర్మల్ అంతోని, స్నేహిత్ హిమవర్షిని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం గోరంట్ల విచారణ గొర్లవారి పాలెం రోడ్డులోని వెలాంగిని మాత మందిర ప్రతిష్ఠ జరిగి 4 సంవత్సరములు పూర్తయిన సందర్భముగా దేవుని దీవెనలు కృతజ్ఞతలు తెలుపుతూ వెలాంగిని మాత పేరిట ఏరువ చిన్నపరెడ్డి, ఏరువ అన్నమ్మ పూజ. జగద్గిరిగుట్ట విచారణ సింగారెడ్డి అల్బిన్ రెడ్డి, ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న గుడివాడ సన్ను ప్రణయ్కి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని సుశాంత్, సుమలత, శంకర్రావు పూజ. గుంటూరు మిత్రాసనం గురుశ్రీ జ్ఞానప్రకాశ్ గారి 25 వసంతాల జూబిలీ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా అమ్మ వి లూర్దమ్మ, ఆత్మీయ తల్లి ఎం లూర్దమ్మ పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గవర లూర్దమ్మ టీచర్ గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణలో ఫాతిమా మాత మందిరం 24 వసంతములు అడుగు పెడుతున్న సందర్భముగా మందిర నిర్వాహకులు ఏరువ ప్రతాప్ రెడ్డి కుటుంబమును మరియు చిన్న బిడ్డలను దీవించమని, ఫాతిమా విద్యానికేతను ఆశీర్వదించమని, ఏరువ ఎన్నారెడ్డి, కత్తిరేనమ్మ, బోయపాటి పెద్దశివరెడ్డి ఇన్యాసములాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాతిమా మాత పేరిట పూజ. కడప మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఖమ్మం లూర్దు ప్రవీణ్, రూపా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. కడప మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న ఖమ్మం మేరీ జోస్ఫిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసుల వేణుగోపాల్, సుజాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బాసాని వరుణ్ కటకం జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నిర్మల సుబ్బారెడ్డి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. ముంబాయి మిత్రాసనం సొడుం ప్రభావతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మేరీ శ్రవంతి ఎం కృష్ణారావు దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. అల్వాల్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న గొల్లమారి బ్లెస్సిక్కకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రామిశెట్టి నిర్మలారాణి, లింగిశెట్టి హృదయరాజ్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న కొమ్మిని యాగప్పకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు నెరవేర్చినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా అరవ వేణుగోపాల్, కేఎల్వి ప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ. 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీమతి దేవరపల్లి రాజేష్ కుమార్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, స్మైలీ జోయి బాబులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా దేవరపల్లి జాన్, గంగరాజ్, పార్వతి, రమేష్, సుధారాణి, అరిక జోసఫ్, యశోద కుటుంబ సభ్యుల పూజ. 43వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బోయపాటి ఎన్నారెడ్డి, అరుణ దంపతులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. సిస్టర్ ఫాతిమా మేరీ సిఎస్ఏ సభలో మఠకన్యగా 56 వసంతాలు అవుతున్న సందర్భంగా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాతిమా మాత పేరిట సిస్టర్ ఫాతిమా మేరీ పూజ. జ్ఞానాపురం విచారణ ఎస్ అరుణ్ కుమార్, శోభన కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం రాజన అన్నపూర్ణ 4వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 38వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పెంటారెడ్డి రఫాయల్ రెడ్డి, విక్టోరియా రాణి దంపతులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా జోసఫ్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. నాగోతు అంతోనమ్మ, కేలీల, కొండవీటి ఆరోగ్య ప్రసాద్, ఇన్యాసమ్మ, నాగోతు బాలస్వామి, జయమ్మ కుటుంబాల్లో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. మఠంపల్లి విచారణ జన్మదినం జరుపుకుంటున్న గొల్లమారి బ్లెస్సికారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని గొల్లమారి జోజిరెడ్డి, సుజాత పూజ. గుంటూరు మిత్రాసనం నగరంపాలెం విచారణ మే 8న జన్మదినం జరుపుకున్న వై అరుణ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని వై వసంతరాజు, సునీత, రోషన్, అరుణ్ కుటుంబ సభ్యుల పూజ. సహాయమాత విచారణ మార్నేని జోజయ్య గారికి ఆయురారోగ్యం ప్రసాదించమని పునీత జోజప్ప గారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. జి మ్యారీ కార్మిల ఆత్మ నిత్య విశ్రాంతి, జి జయకుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ గోపు తెరేజమ్మ మరియు సలిబెండ్ల శౌరీలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన
చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. అల్వాల్ విచారణ గేసి ఫ్రాన్సిస్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా విన్సెంట్ ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న మక్కెన మేఘాన్స్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని మక్కెన శౌరయ్య కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగిపురం విచారణ పాంశెట్టి విజయ్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మాదాను మరియమ్మ, పాంశెట్టి మరియకుమార్, పౌలురాజ్, తెరేజమ్మ, జోజి, సుజానమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. కడప మిత్రాసనం రవికుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియరాణి హిమశ్రీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మేరీ సత్యవతి ఎం కృష్ణ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ పైల జోసఫ్ పద్మావతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు పైల ప్రశాంత్ జోసలకు మంచి భవిష్యత్తు ఆయురారోగ్యములో. విశాఖలో గ్యాస్ లీకేజీలు అస్వస్థతలో ఉన్న వారికి పూర్తి స్వస్థత ప్రసాదించమని పూజ. మధురవాడ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తోలాపు దాసు ప్రమీల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం గురజాల విచారణ చవ్వ రాయపరెడ్డి మేరీ సునీందర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. రాజీవ్ రెడ్డి అమృతరెడ్డికి మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా ఉత్తాన ప్రభు మరియు మరీ తల్లి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఆదూరి రజనీకి మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కటకం ప్రతాప్ రెడ్డి శౌరీలు దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా సాండ్రా మర్సి, ఆదూర్ శౌరెడ్డి శౌరీలు పూజ. హైదరాబాద్ అగ్రపీఠం నీలా క్యాంపు విచారణ దాసరి క్రీస్తురాజు శౌరీలు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. నిఖిల్ శ్రావణీయులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ దాతలందరినీ ప్రభు హేరాళంగా దీవించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విశ్వశ్రీ సభ పరిశుద్ధ ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉంది. 1917వ సంవత్సరం అనగా సరిగ్గా 103 సంవత్సరాల క్రితం మరియ తల్లి తన దర్శనాన్ని 3 చిన్నారి బిడ్డలకు ప్రసాదించింది. ప్రపంచంలో మరియ తల్లి అనేక ప్రదేశాలలో తన దర్శనాన్ని ఇచ్చినప్పటికీ కూడా పరిశుద్ధ ఫాతిమా మాత పేరున ఆమె ఇచ్చినటువంటి దర్శనం ఎంతో శక్తివంతమైనదిగా, ప్రపంచానికి ఎంతో శక్తిని, అదేవిధముగా గొప్ప సందేశాన్ని ఇచ్చేటటువంటి దర్శనముగా కొనియాడబడుతూ ఉంది. ప్రసంగ సమయంలో ఈ ఫాతిమా మాత యొక్క శక్తిని, ఆమె దర్శనాన్ని మనం విపులముగా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆ తల్లి ముఖ్యముగా తన దర్శనములో చెప్పినటువంటి అనేక అంశాలలో ఆమె ఎక్కువగా నొక్కి ఒక్కానించింది. మనుషులందరూ పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి తిరిగి రావాలని, జపమాలను జపించాలని, రష్యా దేశం కమ్యూనిజం నుండి అది బయటపడి దేవుని మార్గములో నడవాలని, ఈ విధముగా తన యొక్క పరిశుద్ధ హృదయానికి ప్రపంచాన్ని అంకితం చేయబడాలని మరియ తల్లి కోరింది. ఈ దివ్య బలి పూజ ద్వారా మరియ తల్లి కోరుకున్నటువంటి విధముగా మనము అదే విధముగా సమస్త ప్రపంచము మన పాపముల నుండి విముక్తి పొందినట్లుగా మనం కట్టుకున్న పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుని తల్లి అయిన ఫాతిమా మాతను మాకు కూడా తల్లిగా నుండ కరుణించితివి. మేము లోకరక్షణము కొరకు పశ్చాత్తాప క్రియలయందును ప్రార్థనలయందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాప్తి చేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెరూషలేము వెళ్ళి ఈ విషయములను గురించి అపోస్తలతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ దినములలో యోదయ నుండి కొందరు మనుష్యులు అంతియోకియాకు వచ్చి, సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదనలు జరిగాను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయములను గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరిచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకోగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము, మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని.